ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల కళలను ప్రోత్సహించేలా టెంపుల్ ఆఫ్ ఆర్ట్స్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కర్ రావు అన్నారు. దంటు కళాక్షేత్రంలో క్లబ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ సంగీత విభావరి జరిగింది. జగ్గంపేటకు చెందిన నాట్యాచారిణి ఎం విజయలక్ష్మి శిష్య బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అలరింపచేశాయి. శ్రీ గౌరీ నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ పెందుర్తి వారి సాంఘిక నాటిక ఆకట్టుకుంది. కార్యదర్శి చెన్నుబిల్లి రవి ఆనంద్, పుల్లారావు, రఘుబాబు, సత్యనారాయణ, శ్రీనివాస్, మణిబాల తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారు వారి ద్వారా సినీ సంగీత విభావరి చేయడం జరిగింది. తరువాత ముల్లపూడి విజయలక్ష్మి గారు జగ్గంపేట నృత్య కళాకారుని గారు, నాట్యాచారిణి గారు, వాళ్ళ శిష్య బృందంచే 20 మంది నృత్య కళాకారులచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అనంతరం నీళ్లు వైజాగ్ వారి నాటిక ప్రదర్శింపబడుతుందండి. కాకినాడ కళలకు ప్రత్యేకత కాబట్టి మా యంగ్ మెన్స్ హ్యాపీలో ప్రత్యేకంగా నాటికల కోసమే పుట్టిన కళార్చన నెల కళార్చన అనే పేరుతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి మా క్లబ్ కూడా దాదాపుగా 110 సంవత్సరాల చరిత్ర కలిగిన మా సంస్థ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నృత్య ప్రదర్శనలు అలాగే నాటిక ప్రదర్శనలు కూడా చేయటమే కాకుండా తదుపరి నెక్స్ట్ మళ్ళీ మీరు 4వ ఆదివారం నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ కూడా ఈ రోజునే మేము చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 4వ ఆదివారం జూన్ 28వ తారీఖున మళ్ళీ నృత్య ప్రదర్శన, కాకినాడ వారిచే నృత్య ప్రదర్శన మరియు కదలిక అనే నాటిక కూడా ప్రదర్శింపబడుతుంది. మీరందరూ కూడా వచ్చి ఈ నాటికలను నృత్య ప్రదర్శనలు తిలకించి ఆ నాట్య కళాకారుల్ని అలాగే నాటిక కళాకారుల్ని కూడా వాళ్ళని ఆశీర్వదించాలని మాకు మీ అభినందనలు తెలియజేస్తూ మా ఈ కళార్చనకి మీ ప్రోత్సాహం అంతా అందించాలని మా ప్రేక్షకుల్ని అలాగే కాకినాడ పుర ప్రజలందరినీ